కొమిరెల్లి మల్లన్నకు పెద్దపట్నం పసుపుమయమైన ఆలయ పరిసరాలు 5 క్వింటాల సమిధలతో అగ్నిగుండాలు ఏర్పాటు చేసిరట. కొమిరెల్లి మల్లన్న పెద్దపట్నం కొమిరెల్లి మల్లన్న జాతర ఎంత అద్భుతంగా 2 నెలలు 3 నెలలు 3 నెలలు ఉంటుంది కొమిరెల్లి మల్లన్న జాతర. కొమిరెల్లి మల్లన్న జాతర పోయిరంటే ఇక బండ్లు నడిచిపోవుడు ఒగలొగలు పోతే 10 రోజులు ఆన్నే 10 రోజులు ఆన్నే ఉంటారు. వంట వార్పు మీరు చూడరి. తెలంగాణలో ప్రతి ఊర్లలో కానీ ప్రతి ఇళ్లలో కానీ మాంసము మద్యము ఇది ప్రధానంగా ఆలయాల కాడ కనిపిస్తూ ఉంటుంది. మన వైపు ఉన్నటువంటి ఆలయాల కాడ అయితే ఇవి 2 లేవంటే భక్తుల సంఖ్య తగ్గుతుంది. అవును, ఇవి 2 లేవంటే అవన్నీ ఉండడం వల్లనే అక్కడో ఇక్కడో భక్తుల సంఖ్య పెరుగుకుంటూ పోతా ఉంది. తద్వారా ఆలయాలు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. కొమిరెల్లి మల్లన్న జాతర అటు పోయి మీరు కొమిరెల్లి మల్లన్న జాతరకు పోతే ఆడికి వెళ్ళి తపాస్పల్లి రిజర్వాయర్ ఉంటుంది, అది చూసుకొని అటుకేని మళ్ళీ ఇక్కడ రారి, ఇక్కడికి కొండపోసమ్మ కాడికి రారి. కొండపోసమ్మ చూసిన తర్వాత దానికి ఇంకా జర ముంగడికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది, అది కూడా చూడరు, పని అయిపోతుంది. మల్లన్న సాగర్ ఉంటుంది, కొండపోసమ్మ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ చేరియాలను తీసుకపోయి సిద్దిపేటలో కలుపుకున్నాడు. అదేమో జనగామ నియోజకవర్గం. హరీష్ రావు 7-10 రూపాయలు పుట్టేది ఉంటే అలా కలుపుకున్నాడు అంతే. బెజ్జంకిని తీసుకుపోయి సిద్దిపేటలో కలిపి వాళ్ళు అసలు ఇప్పుడు చాలా రోజులు ధర్నాలు చేసిండ్రు.